పాస్ట్ గురించి ఆలోచించకుండా, ఫ్యూచర్ గురించి భయపడకుండా ఈరోజు పని ఈరోజు మనం కరెక్ట్గా క్వాలిటీ వర్క్ చేసుకుంటే చాలు. వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇది అన్నారు, అది అన్నారు అన్నది వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అనవసరం. నేనేమనుకుంటున్నా, నేనేం చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్ అనుకుని కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఫీడ్ అని అంటారు. ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. మనం ఏం తింటామో, ఏం ఆలోచిస్తామో అదే మనకి రిపీట్ అవుతూ ఉంటుంది, అదే మనం అని చెప్పేసి. సోషల్ మీడియా అనేది హై ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన మోటివేషన్ మీద. ఇప్పుడు ఫీడ్ అనేది అంటే మనం ఏం ఆలోచిస్తాం, మనం ఎవరితో ఉంటున్నామో అనేది ఎంత ఇంపార్టెంటో మన ఫీడ్, మనం ఎవరిని ఫాలో అవుతున్నాం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సోషల్ మీడియాలో ఎట్లా అంటే తిడుతుంటాం, వాళ్ళ నెగిటివ్ గురించి ఏదేదో అంటుంటాం, వాళ్ళకే ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. వాళ్ళని ఫాలో అయ్యి మరి కింద కమెంట్స్ నెగిటివ్ పెడతా ఉంటారు, తిడుతుంటారు, వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. అవసరం ఏముంది? నేను ఒక 2 ప్రొఫైల్స్ గురించి రీసెంట్గా చెప్పిన. శ్రీ విద్యాశ్రమం అని చెప్పేసి, అమటగురు ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పేసి. వీళ్ళిద్దరూ ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా త్యాగం చేసి, వాళ్ళ గోల్డ్ అవన్నీ కూడా ఏదో అమ్మేసి, ఏదో చేసి పిల్లల్ని ముసలాళ్ళని కాపాడుకుంటూ చుట్టుపక్కల వాళ్ళ మాటలు అంటున్నా, అంటే ఇది చేస్తున్నారంటే దేనికోసం చేస్తున్నారో, ఏం డబ్బు వచ్చేస్తున్నా అంటున్నా కూడా అన్నీ త్యాగం చేసి వాళ్ళు అదే పనులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఫాలో అవుతుంటే, అరే మనం వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ పోస్టులు చూసినప్పుడు మనం ఎందుకు ఇంకొస్తాం, మంచిగా ఉండకూడదు అనే ఆలోచన అన్న వస్తుంది. మనం ఎలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నాం ఒకసారి ఆలోచించి.